నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ట్రాఫిక్ నుంచి విముక్తి కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మెట్రోను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా ఎక్కేవారు కాదు. దీంతో నష్టాల బాటలో నడిచేది. ఆ తర్వాత క్రమక్రమంగా పుంజుకుంది. జంట నగరాల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తికి మెట్రో ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపించింది. దీంతో మెట్రో రైలుకు జనాలు అలవాటు పడ్డారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సిబ్బందితో పాటు జంట నగరాల్లో పనిచేసే ఉద్యోగులంతా మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. వారితో పాటు దాదాపుగా హైదరాబాద్ వాసులంతా మెల్లమెల్లగా మెట్రోకు అలవాటు పడిపోయారు. రాజధాని ప్రయాణికులకు మెట్రో శుభవార్త వినిపించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా ఇక నుంచి రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో రాకపోకలు కొనసాగించనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం. పొడిగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.